నా పేరు రాయల్ గని, జనసేన పార్టీ. మదనపల్లిలో 10 ప్రతిరోజు రాత్రుల పూట 10 లోన్ల వరకు పోతానంట. ఇవి స్మగ్లింగ్. మాకు ప్రతి ఒక్కరు ఇంప్రమైన్ ఉంది. రాత్రి రాయలవుడ్ దగ్గర ఒక వెహికల్ పోతుంది. అతను డ్రైవర్ సమాధానాల్లో మిస్గైడ్ ఇచ్చినారు. ఎక్కడ పోతానంటే తమిళనాడు పోతానంటాడు, పూనూరు పోతానంటాడు, సంతకు పోతానంటాడు. ఇది మాకు డౌట్ వచ్చి బండి నిలేసినాం. బండి పట్టుకొని బండి ఎత్తుకొచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ప్రెస్ వాళ్ళందరికీ, మీడియాకి అందరికీ, ఆల్ మీడియా రాత్రి కూడా ఫోన్ చేసినాము. అన్ని ఆల్ మీడియా చేసినాము. ఇప్పుడు మొన్న పండగ జరుగుతుంది. ఏం పండగ? మన ఎద్దుల పండుగ. 3 రోజుల నుంచి చూడండి, అంత కలర్స్ అంతా ఉన్నాయి. ఇట్లా ఆవులను ఎత్తుకొని కట్ చేస్తే మన సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ గారు పుట్టిందే సనాతన ధర్మం కోసం. జనసేన పార్టీ పుట్టిండేదే. మదనపల్లిలో 10 లోన్లు పోతాం రాత్రుల పూట. మేము ఎస్పీ గారికి అదే పనిగా మేము చెప్తున్నాము. టీవీ గుండా ప్రత్యేక నిఘా పెట్టాలి. మదనపల్లి కూడా డైలీ బైపాస్లో పోతుంటాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మన జిల్లా అయింది, ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అయింది మదనపల్లి. ఆవుల్ని పాలు ఇచ్చేది, నెయ్యి ఇచ్చేది, వెన్న ఇచ్చేది ఆవే. అటువంటి ఆవుని చంపుకొని తింటారంటే పెంట తిన్నట్లే వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళు పెంట తిన్నట్లే. ఒక చట్టం తేవాలి పార్లమెంట్ లో ఆవుల కోసం. ఆవును కొయ్యకూడదు, ఆవుని చంపకూడదు. మన దేవతలు, మన అన్ని దేవతలకి వెంకటేశ్వర స్వామి పాలు ఇచ్చింది కలిగి దేవుడి నుంచి వచ్చినప్పుడు ఆవే. అటువంటి ఆవుని మనము తింటామంటే చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, తినండి, అన్ని తినండి. ఏమి ఇంకా ఈ ఆవులు కూడా అంతరించిపోతే బంగ్లాదేశ్ లో ఆవు జాతీయ పక్షి, జాతి ఇది. అదే మరి ఆంధ్రాలో, మన ఇండియాలో కూడా నెమిలే కాదు, ఆవును కూడా జాతీయ దీనిగా మేము ప్రకటించాలని మేము జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు భావి తరాలకి ఏం ఆవులు ఉండవు. మదనపల్లి నుంచి 10 రోజులు పోతారు, దేశవ్యాప్తంగా ఎన్ని రోజులు కటింగ్కి. ఇవన్నీ మనము ఖచ్చితంగా దీని ప్రతి ఒక్క ప్రజలు హిందువుగా పుట్టిన దానికి మన సనాతన ధర్మంలో మనము ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. దీని గురించి సీరియస్ గా తీసుకోవాలి, చట్టాలు రావాలని నేను కోరుకుంటాను. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు చక్రి, నేను జనసేన నాయకుడు. రాత్రి బైపాస్ రోడ్ లో రాయలవుడ్ దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రోజుకు 10 వెహికల్స్ లో ఆవులు తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాత్రి మేము ఒక వెహికల్ పట్టుకుంటే దాంట్లో 13 ఆవులు మాకు దొరికినాయి. మేము పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. మేము ఆవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఈ ఆవు గోవధ అనేది అంతమవుతుంది అని మేము నమ్ముతున్నాము. సనాతన ధర్మంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్తుంది ఇదే. అది ఆ మాట నెరవేర్చుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. కావున ఇప్పుడు మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ గా చేసినారు. ఎస్పీ సార్ కూడా యాక్షన్ తీసుకొని ఈ ఆవుల తరలింపుని అరికట్టాలని కోరుకుంటున్నాం జనసేన తరఫున. జై హింద్, జై జనసేన.